పెను తుఫాన్లో దీపస్తంభం 9వ భాగంలో మొదటి ఆడియో. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫానులో దీపస్తంభం 9వ భాగంకు సర్వులకు సాదర స్వాగతం. జూన్ 1914లో లోకమాన్య తిలక్ మాండలే జైలు నుంచి విడుదలయ్యారు. వారిని పూణే తీసుకొచ్చి వదిలారు. 60 సంవత్సరాల వయసు గల ఈ మాణిక్యాన్ని ఒక మొసలి మృంగాలనుకుంది. మొసలి తీక్షణమైన కోరలు కూడా ఆ మాణిక్యాన్ని మింగలేకపోయాయి. ఆ మాణిక్యం తిరిగి వచ్చింది. ఆ మాణిక్యం బయటికి వచ్చింది. దేశమంతా ఈ విషయం తెలుసుకొని ఆనందోత్సవాలు జరుపుకున్నారు. కేశవరావుకి ఈ విషయం తెలిసి అపరిమితంగా సంతోషపడ్డారు. డాక్టర్ ముంజే తన ఇంటినంతా దీపాలతో అలంకరించారు. దీపావళి పండుగ వచ్చిందని అనిపించేట్టుగా ఉంది వారి ఉత్సాహం. దీపావళి ఇంకా రాలేదు కదా, ఈ దీపాలన్నీ ఏమిటి అన్నారు కొందరు. దీపావళియా? నాకు సాధ్యమైతే నాగ్పూర్ అంతా దీపాలతో అలంకరించేవాడిని. మీకు తెలియదా? నేడు తిలక్ మహారాజ్ జైలు నుండి బయటకు వచ్చారు అన్నారు ముంజే. మాకేం తెలుసు బాబు అన్నారు వారు. ఈ ఆనందంతో కేశవరావు మళ్ళీ కలకత్తా వెళ్ళాడు. చదువు సాగుతున్నది. LMS పరీక్ష కేశవరావు బాగా వ్రాసారు. వారు ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైనారు. 12 సెప్టెంబర్ 1914 నాడు స్నాతకోత్సవం జరిగింది. కేశవరావు బలీరామ్ హెడ్గేవారు డాక్టర్ అయినారు. ఆ తర్వాత నియమానుసారం 1 సంవత్సరం పాటు ఒక ఆసుపత్రిలో రోగ పరీక్ష, రోగ చికిత్స సేవలలో అనుభవం సంపాదించాక 1915 జూలైలో వారికి ప్రమాణపత్రం ఇవ్వబడింది. కానీ ప్రభుత్వం వారికి బుర్ర తిరిగింది. వారు ఈ విద్యాపీఠం పరీక్షలను గుర్తించడానికి నిరాకరించారు. రాష్ట్రీయ యోగ్యత గుర్తింపు లభించడానికి ఇంకొక పరీక్ష ఉత్తీర్ణులు కావాలని ప్రకటించారు. కానీ కేశవరావు మరొక పరీక్ష వ్రాయకూడదని నిశ్చయించుకున్నారు. వారి వాదన ఏమిటి అంటే, సర్కారుకు సహాయ నిరాకరణం చేసి మనం రాష్ట్రీయ విద్యాపీఠం విద్యాలయానికి వెళ్ళాం. అలాంటప్పుడు సర్కారు వారి ముద్ర కోసం ఇంకొక పరీక్ష రాయాలా? ఈ విపరీతాన్ని నేను సహించను అన్నారు. ఈ విధంగా విద్యాభ్యాసం కలకత్తాలో పూర్తి చేసి 1916 ప్రారంభంలో డాక్టర్ కేశవరావు నాగ్పూర్ వచ్చారు. కేశవరావు డాక్టర్ చదువు పూర్తి చేసి రావడం మహాదేవ శాస్త్రికి ఆనందం వేసింది. తమ్ముడు కలకత్తా వెళ్ళి డాక్టర్గా తిరిగి వచ్చాడు. తన ఇంటి గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేశాడు. మహాదేవ్ పౌరోహిత్యం నిమిత్తం ఎవరింటికి వెళ్ళినా వారు కేశవ్ ఆసుపత్రి ఎక్కడ పెడతాడు అని అడిగేవారు. ఎక్కడో ఎందుకు, మా ఇల్లు ఉందిగా, వీడు కలకత్తా వెళ్ళి ఏం చేస్తాడో అని అనుకుంటూ ఇల్లు విషయంలో నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు దాన్ని బాగు చేసి అక్కడే డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ అని బోర్డు పెడతాను అనేవాడు. కానీ ఇదేమీ అయ్యేటట్టు కనబడడం లేదు. రోజులో ఎక్కువసేపు ఇంట్లో ఉండకుండా తాత్యాజీ ఫడ్నవీస్ కార్యాలయంలో ఉంటున్నాడు కేశవరావు. ఫడ్నవీస్ ఇల్లు సామాజిక కార్యకర్తల కేంద్రం. నాగ్పూర్ వచ్చిన తర్వాత కేశవరావు ఏదో ఒక సామాజిక కార్యక్రమంలో క్రియాశీలంగా పాల్గొనేవాడు. డాక్టర్గా స్థిరపడే చిహ్నం ఏమీ కనపడడం లేదు. ఈ విషయంలో కేశవునికి మహాదేవ శాస్త్రికి వాదోపవాదాలు మొదలయ్యాయి. ఏమోయ్, ఎప్పుడు ఆసుపత్రి ప్రారంభించబోతున్నావు? అదే ఏర్పాట్లలో ఉన్నాను అనేవాడు కేశవుడు. ఇదే నా ఏర్పాట్లంటే, ఎక్కడ సామాజిక సమస్య కనపడితే అక్కడికి పరిగెత్తుతావు? అవునన్నయ్య, సమాజానికి మంది ఇవ్వడం కూడా ఒక పనే కదా. నీవు కలకత్తా నుంచి ఇదే నేర్చుకొచ్చావా? దీనికోసమే నిన్ను పంపించానా? మీకేమీ ఖర్చు కాలేదు కదా. ఎవరికైతే ఖర్చయిందో వాళ్ళేమీ నోరు మెదపడం లేదు. మీరెందుకు అనవసరంగా మాట్లాడతారు? గాడిదను కాబట్టి. నే అన్నాను కదా, నేను కాదా? ఎవరు కాదంటారు? కానీ నాకు కూడా కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి కదా. సరే, నీ ఇష్టం. నీకు ఇప్పుడు కొమ్ములు వచ్చాయి, నువ్వు నా మాట ఎందుకు వింటావు అన్నారు. కేశవరావు డాక్టర్గా నాగ్పూర్ వచ్చి రాగానే మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఇప్పుడు నాగ్పూర్ ప్రజలు జాగ్రత్తలు తీసుకున్నారు. కేశవరావు సీతారామశాస్త్రి సహకారంతో హంప్ యార్డ్ దగ్గరగా ఒక గుడిసె కట్టారు. ఆ గుడిసెలోకి రమ్మని మహాదేవ శాస్త్రిని బలవంతం చేశారు. కానీ మహాదేవ శాస్త్రి మొండివాడు, పట్టుదల గలవాడు. అరే, ఈ పహిల్వాన్కు ప్లేగు భయం ఎందుకు పెడుతున్నారు?
అన్నా, ప్లేగు పహిల్వానా బక్కవాడా అని చూడదు. కావాలంటే మీ దేవతార్చన అక్కడికే తీసుకొని వెళ్తాము. కానీ మీరు ఇల్లు వదిలిపెట్టండి. మన గల్లీలో ఇప్పటికే 5-6 కేసులైనాయి. ఇదిగో కేశవ, ప్లేగ్ అంటే మీకు అంత భయమైతే నీవు సీతారాం వెళ్ళిపోండి. నేను రాను. చూడు, నేను గణపతి ఉపాసకుడిని. సజయతి సింధుర్వదనో దేవో యత్పాద పంకజస్మరణం వాసరమణిరివ తమసాం రాశిం నాశయతి విజ్ఞానం అని రోజు మంత్రపఠనం చేస్తూ ఉంటాను. ఎలుక గణేష్ని వాహనం. నా మీద ఎందుకు కోపం వస్తుంది? అన్న, ఇంగ్లీష్లో ఒక నానుడు ఉంది, టు ఎర్ ఆన్ సేఫ్ సైడ్ అని. తప్పు చేసినా సురక్షితంగా ఉండేవైపు చేయాలి. మీరు మాతో పాటు రండి. అరే పోండి, ప్లేగుకి నేను భయపడను. మరి మమ్మల్ని వెళ్ళమంటావా? సంతోషంగా వెళ్ళండి. ఆయన మొండితనం ముందు వీళ్ళ ప్రయత్నాలు ఏమీ సాగలేదు. డాక్టర్ సీతారాం శాస్త్రి సామాను బండిలో తీసుకొని గుడిసెలోకి వెళ్ళిపోయారు. రోజు డాక్టర్ మహాదేవ శాస్త్రి ఉన్న ఇంటికి ఒక పర్యాయం వచ్చేవాడు. ఏది జరగకూడదు అనుకున్నాడో అదే జరిగింది. మహాదేవ శాస్త్రి జ్వరం కారణంగా రోగగ్రస్తుడయ్యాడు. వారి మంత్రపఠనం, పహల్వానీగిరి, రోజు చేసే వ్యాయామం ఏదీ పనికి రాలేదు. డాక్టర్జీ చాలా ప్రయత్నం చేశారు. మందులు వద్దంటున్నా వేశారు. కానీ విధి బలీయమైంది. మహాదేవ శాస్త్రి స్వర్గస్థుడయ్యాడు. డాక్టర్జీ మిత్రులు పరుగున వచ్చారు. అందరూ కలిసి మహాదేవ శాస్త్రి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. హెడ్గే వారి కుటుంబంలో ప్లేగు కారణంగా ఇది 3వ బలి. ప్లేగు వ్యాధి తగ్గిన తర్వాత సీతారామ శాస్త్రి, డాక్టర్జీ తమ సొంత ఇంటికి వెళ్ళారు. ఇంటిని ఫినాయిల్ వగైరా వాటితో శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు మరొక సంకటం మొదలైంది. కేశవరావు దృఢంగా ఉన్నాడు, స్ఫురద్రూపి. డాక్టర్ పరీక్ష పాస్ అయినారు. 28 సంవత్సరాలు. అందువల్ల పెండ్లీడు ఆడపిల్లల తల్లిదండ్రులు వారి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనేక మంది పిల్లల తండ్రులు కన్య జాతకం తీసుకొని డాక్టర్జీని నేరుగా కలవడం ప్రారంభించారు. డాక్టర్జీ దగ్గర ఒక రామబాణం లాంటి సమాధానం ఉంది. మా అన్నయ్య పెళ్లి కాకుండా నేనెలా చేసుకుంటాను? మొదట సీతారాం శాస్త్రి వివాహం, తర్వాతే నా విషయం. అంతేకాని గంగా వ్యతిరేక దిశలో ఎలా ప్రవహిస్తుంది అనేవాడు. 1919లో యోగ్యురాలు, మంచి స్వభావం కలిగిన ఒక కన్యతో సీతారామ శాస్త్రి వివాహమైంది. మళ్ళీ హెడ్గేవార్ ఇల్లు కళకళలాడింది. ఇంట్లో గాజుల చప్పుళ్ళు వినపడ్డాయి. 2 పూటలా మంచి భోజనం దొరకడం ప్రారంభమైంది. ఇక వధువుల తండ్రులు మరలా డాక్టర్ వెంటపడడం ప్రారంభించారు. ఇప్పుడు డాక్టర్జీ రాంపాయిలీలో ఉండే బాబాయ్ ఆవాజీ హెడ్గేవార్ని అడగండి అని చెప్పేవారు. వధువు తల్లిదండ్రులు రాంపాయిలీ వెళ్ళడం ప్రారంభించారు. ఆవాజీ సందిగ్ధంలో పడ్డారు. వారికి డాక్టర్జీ సంకల్పం తెలుసు. అయినా నాగ్పూర్కు ఉత్తరం రాశారు. చిరంజీవి కేశవ్కు ఆశీర్వచనాలు. 10-15 మంది ఆడపిల్లల తండ్రుల నుంచి నాకు ఉత్తరాలు వచ్చాయి. వాటిలో కన్యను గురించి వర్ణన, ఎంత కట్నం ఇస్తాము లాంటి అనేక విషయాలున్నాయి. ఈ తంట నాకెందుకు తగిలించావు? ఏది చెప్పాలన్నా నీవే చెప్పొచ్చు కదా. నేను వాళ్ళకి ఏం చెప్పాలి అని. దానికి డాక్టర్ గారు ఇలా సమాధానం రాశారు. తీర్థస్వరూపులైన ఆబాజీ కేశవరావు గారికి తీర్థస్వరూపులైన ఆబాజీకి కేశవరావు యొక్క వినమ్ర నమస్కారములు. ఉభయ కుశలోపరి. ఇప్పుడు మీ దగ్గర వివాహ యోగ్యత గల కన్యల తల్లిదండ్రులు వస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గరకు వివాహ యోగ్యత గల కన్యల తల్లిదండ్రులు వస్తున్నారని తెలిసింది. కానీ మీకు నాకు సంకల్పం గురించి తెలుసు. నేను ఆ జన్మాంతం అవివాహితునుగా ఉండి దేశ సేవలో ఉండడానికి నిశ్చయించాను. కలకత్తా వెళ్ళిన తర్వాత ఈ నిశ్చయం మరింత దృఢమైంది. దేశం కొరకు పనిచేస్తున్నప్పుడు ఏ సమయంలో అయినా ఏమైనా కావచ్చు. మండుతున్న కాగడా పట్టుకుని వెళ్ళడం వంటిది కార్యం. ఇది నా వజ్ర సంకల్పం. దీనిలో మార్పు సంభవం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వివాహబంధంలో ఉండి ఒక కన్యను నాతో పాటు దుఃఖంలో పడవేసే విషయం నేను ఊహించలేను. మీరు పెద్దలు, నా నిశ్చయాన్ని మీకు విశదపరిచాను. కావున మీరు మీ దగ్గరకు వచ్చే మీరు మీ దగ్గరకు వచ్చే వధువుల తండ్రులకు ఎలా చెప్పాలో అలా చెప్పమని నా విన్నపం. మీ కేశవ్. ఇలా ఒక సంకట పరిస్థితికి ముగింపు జరిగింది. పెను తుఫాన్లో దీపస్తంభం 9వ భాగంలో 2వ ఆడియో.
డాక్టర్ కేశవరావు ఇంటిలో వ్యాయామం చేసే సామాను ఉంది. మల్లకంబ, కరేళ, దండీలు తీసేందుకు ఉపయోగించే సామాన్లు ఉన్నాయి. ఈ సామానంతటిని ఒక వ్యాయామశాలకు ఇచ్చేశారు. కానీ కరేళ మాత్రం తన కోసం ఉంచుకున్నారు. రోజు ఉదయం పూట కరేళ తిప్పేవారు. ఒంటరిగా కానీ లేక సీతారాం శాస్త్రితో కానీ కలిసి కాంప్టీ దాకా పరిగెత్తుకు వెళ్ళడం, అక్కడ ఉన్న కన్హనా నదిలో స్నానం పూర్తి చేసి గన్నేరు చెట్టు నుండి పూలు సేకరించి పూజ కోసం తీసుకురావడం, ఇలా దినచర్య ప్రారంభమైంది. సీతారాం శాస్త్రి రోజంతా తన పౌరోహిత్య పనుల్లో మునిగి ఉండేవారు. డాక్టర్ జీ వెనుక అనేక రకాల పనులు. ఇంతలో యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రభుత్వానికి డాక్టర్ల అవసరం ఏర్పడ్డది. ప్రభుత్వం కమిషన్ ఇచ్చి డాక్టర్లను యుద్ధరంగానికి పంపించేది. డాక్టర్ జీ దీనిని మంచి అవకాశంగా తీసుకున్నారు. అక్కడ సేవ చేస్తూనే విప్లవ ప్రచారం చేయవచ్చు అనుకున్నారు. అనేక సైనికులు అతనికి దొరుకుతారు. అందుకోసం వారు గవర్నమెంట్కు అప్లికేషన్ పంపించారు. కానీ డాక్టర్ హెడ్గేవార్ పేరు బ్లాక్ లిస్ట్లో ఉంది. అందువల్ల వారి అప్లికేషన్ను తిరస్కరిస్తూ జవాబు రాశారు. ఇది డాక్టర్ జీ ఊహించిందే. తరువాత డాక్టర్ జీ తమ విప్లవ కార్యక్రమాలను ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రారంభించారు. నాగ్పూర్లో వీరికి మరోసారి జోడు దొరికింది. 1908 నుండి వారితో డాక్టర్ కేశవ్కి స్నేహం ఉంది. వారి పేరు వైద్య భావూజీ కావరే. మెట్రిక్ పరీక్ష పాస్ అయిన తర్వాత వైద్య గ్రంథాలు చదివి మంచి వైద్యుడిగా ప్రసిద్ధి పొందారు. భావూజీ వైద్య చుట్టూ ఇలాంటి ఆలోచనలు గలవారు చేరారు. స్వాభావికంగానే వీరి నాయకత్వం యువ డాక్టర్ అయిన కేశవునికి నచ్చింది. వీరిని అనేక విధాలైన పనులకై నియోగించేవారు. స్వదేశీ విషయంలో ఉపన్యాసాలు ఇవ్వడానికి తయారు చేయడం, అనేక చోట్ల నుండి మంచి వక్తలను పిలవడం, వాళ్ళ ఉపన్యాసాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేలా చూడడం, మహల్, ధంతోలి, శుక్రవారంపేట, సీతాపాడి ఇలాంటి అనేక చోట్ల గణేశోత్సవాలు జరిగేలా చూడడం, వాటికి ఉపన్యాసకులను పంపించడం, శివాజీ పుణ్యతిథి ఉత్సవాలను అన్ని చోట్ల జరపడం కూడా ప్రారంభించారు. ఈ విధంగా కావరే రూపంలో డాక్టర్కు ఒక ఉత్తమోత్తమ మిత్రుడు దొరికారు. డాక్టర్ ముంజేకి డాక్టర్ కేశవరావు కావలసిన వ్యక్తి. కేశవరావు ఏ పని చేసినా దాని వెనుక డాక్టర్ ముంజే ఉండేవారు. ధంతోలీలో బారిస్టర్ మోరోపంత్ అభ్యంకర్ అని మంచి న్యాయవాది ఉండేవారు. ఆయనను కూడా డాక్టర్ తను చేసే ఉత్సవాల్లో భాగస్వాములుగా చేసేవారు. కేవలం నాగ్పూర్లోనే కాకుండా విదర్భలో, చుట్టుపక్కల ప్రదేశాల్లో వివాహాలకు, పంట పొలాల్లో జరిగే విందు వినోదాలకు భావోజీ కావరేతో పాటు డాక్టర్ జీ వెళ్ళేవారు. ఎక్కడికి వెళితే అక్కడ స్వదేశీ స్వరాజ్య పోరాటం కోసం పనిచేసే వ్యక్తులను గుర్తించడం, సమర్థ రామదాస స్వామి ఉపదేశానుసారం ఇలాంటి పనులకు ఉపయోగపడే వ్యక్తులను సంపాదించడం డాక్టర్ జీ యొక్క ముఖ్యమైన పనిగా ఉండేది. వివాహాది కార్యక్రమాల్లో డాక్టర్ జీ ప్రసన్నమైన ప్రభావవంతమైన వ్యక్తిత్వం చూసి అనేక మంది యువకులు ఆయన చుట్టూ చేరేవారు. వారిని తీసుకొని పొలాలకు తీసుకొని వెళ్ళి వాళ్ళ మనస్సుల్లో దేశభక్తి అనే అగ్నిజ్వాలలు ప్రజ్వలింపచేయడం డాక్టర్ జీ చేసే పని. భవిష్యత్తులో ఎప్పుడైనా పనికి వస్తుందని పిస్తోళ్లను సేకరించడం, వాటిని నాగ్పూర్కి రహస్యంగా పంపడం, ఎవరికి ఇవి అవసరమో గుర్తించి వారికి అందచేయడం వారు చేసేవారు. బెంగాల్, పంజాబ్ల నుండి ఈ ఆయుధాలు ఇచ్చిపుచ్చుకోవడం జరిగేది. ఇదే సమయానికి అప్పటికే ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధ జ్వాలలు అంతటా వ్యాపించాయి. యూరప్ అంతా ఆ జ్వాలల్లో మాడి మసైపోతున్నది. భారత్ నుండి బ్రిటిష్ సైన్యాన్నంతా ఆ యుద్ధంలోకి తరలించారు. భారత్లో చాలా కొద్దిమంది సైనికులు మాత్రమే మిగిలారు. ప్రభుత్వ వ్యతిరేక విప్లవం లేవతీయడానికి ఇది చాలా అనువైన సమయమని డాక్టర్ అనుకునేవారు. ఒకే సమయంలో అందరు నాయకులు భారత్కు స్వాతంత్రం ప్రకటించాలనే ప్రతిపాదనను డాక్టర్ కేశవరావు డాక్టర్ ముంజే ముందు చాలా బలంగా ఉంచారు. స్వదేశీ భావంతో మనసుతో నిండిన వందలాది సైనికులను మీ ముందర నిలబెడతానని అన్నారు. కానీ ఈ ప్రతిపాదనకు డాక్టర్ ముంజే మనస్సు అంగీకరించలేదు. డాక్టర్ జీ ఈ విషయం గురించిన ప్రతిపాదనతో డాక్టర్ ముంజే నుండి ఒక ఉత్తరాన్ని తీసుకొని లోకమాన్య తిలక్ దగ్గరకు వెళ్ళారు. 2 రోజులు రాత్రింబగళ్ళు వారిద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ ప్రణాళికను అమలు జరపడానికి ఇది తగిన సమయం కాదని లోకమాన్యుని అభిప్రాయం. బ్రిటిష్ ప్రభుత్వం స్థానిక సైనికుల ద్వారా ఈ ప్రణాళికలను భగ్నం చేయగలదు. అనేక మందిని వాళ్ళు జైల్లో పెట్టేస్తారని ఆయన స్వానుభవం ద్వారా చెప్పారు. అందుకు డాక్టర్ కేశవరావు నిరాశ చెందలేదు.
మీరు యువకులు, మీలో ఉడుకు రక్తం ప్రవహిస్తున్నది. దాన్ని నేను అనుమానించను. కానీ బాంబు లాంటి సంఘటనతో నా చేతులు కాల్చుకున్నాను. నేను 6 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చాను. అప్పుడు 6 సంవత్సరాలు కాబట్టి సరిపోయింది. కానీ మళ్ళీ ఇలాంటిది ఇప్పుడు జరిగితే నన్ను, నాతో పాటు మిమ్మల్ని అందరినీ జీవిత ఖైదుకు పంపుతుంది ఈ ప్రభుత్వం. అంతేకాకుండా మీరు చెప్పిన విధంగా చేయడానికి సమాజం మానసికంగా సిద్ధం కాలేదు. మీరు డాక్టర్ కాబట్టి మీకు మనుషుల నాడి అర్థమవుతున్నది. కానీ నాకు దేశం నాడి తెలుసు. ఇంకా కొంత ఓర్పు అవసరం. ఇంకా దేశాన్ని బాగా సిద్ధం చేయాలి. మన వెనుక చాలా పెద్ద యువశక్తిని నిలబెట్టాలి. ఇలాంటి చిల్లర ప్రయత్నం ద్వారా ఈ ప్రభుత్వం ఇక్కడి నుంచి వెళ్ళదు. మీ అభిప్రాయం ప్రశంసనీయమైంది. కానీ మీరు అనుకుంటున్నట్లు సమయం వచ్చిందని నాకు అనిపించడం లేదు. నిరాశ చెందవద్దు. ఇంకా మనుషులను కలపండి. ఇప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో వాటిని ఇంకా కొనసాగించండి. ఇది దేశ కార్యం, అంటే పరమేశ్వరుని కార్యం. ఫలితాన్ని ఆశించకుండా ఈ పని చేయాలి. ఇవాళ కాకపోతే రేపు ఫలితం లభిస్తుందన్న విశ్వాసాన్ని మాత్రం నిలుపుకోవాలి అన్నారు లోకమాన్యులు. నేను మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. కానీ ఇంత దూరం వచ్చాను. శివాజీ మహారాజు జన్మభూమిని చూడాలని కోరిక ఉంది అన్నారు కేశవరావు. ఒక్కడివే వెళ్తావా అంటూ క్రింద నుండి డావరేను పిలిచారు తిలక్. ఇతను నాగ్పూర్ నుండి వచ్చారు. డాక్టర్ ముంజే గారి మిత్రుడు. ఈయనతో పాటు జున్నర్కి వెళ్ళి అక్కడి నుండి శివనేరు మీదకు తీసుకువెళ్ళి శివాజీ జన్మస్థలాన్ని చూపించి తిరిగి రండి. రేపు ఉదయం ఇక్కడి నుండి బయలుదేరండి. అర్థమైందా అన్నారు లోకమాన్యులు. అర్థమైంది. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి అని డావరే అన్నారు. మర్నాడు ఉదయం జిన్నర్ వెళ్లే బస్సులో వెళ్లేందుకు ఇద్దరికి రిజర్వేషన్ చేశారు. గైక్వాడ్ వాడ ఎదురుగా బస్సు నిలబడింది. డాక్టర్జీ లోకమాన్యునికి పాద నమస్కారం చేసి డావరేతో పాటుగా బయలుదేరారు. నాగ్పూర్ దాదాపు ఎత్తుపల్లాలు లేకుండా మైదానంగా ఉంటుంది. అన్నిటికంటే ఎత్తైన ప్రదేశం సీతావాడి. అందువల్ల జున్నర్కి ఇరుప్రక్కలా ఉన్న పర్వతాలను చూసి ఆశ్చర్యచకితులైనారు. జున్నర్ పర్వతాలలో ఉన్న గుహలు దూరం నుండి చూస్తే తేనె పట్టులాగా కనపడేట్టుగా చిక్కబడినాయి. అలాంటి సుందర దృశ్యాలను చూస్తూ జున్నర్లో దిగారు. డావరే వివరిస్తూ, ఇవి గుహల యొక్క ఒక పంక్తి. ఇలాంటి సముదాయాలు పూణే చుట్టుపక్కల అనేకం ఉన్నాయి. ఇవి సుమారు 2000 సంవత్సరాల పూర్వం చెక్కడం జరిగింది. ఇది పూణే నుండి బొంబాయి వెళ్ళే రైలు మార్గంలో మల్వలి అనే స్టేషన్కు దగ్గరగా ఉంది. దాని ఎడమ పక్క భాజే అనే పేరుతో మరో గుహల సముదాయం ఉంది. అక్కడ ఒక బ్రహ్మాండమైన స్తూపం ఉంది. కార్లే కుడివైపు 3-4 మైళ్ళ దూరంలో కార్లే పేరుతో మరొక గుహల సముదాయం ఉంది. దాని మీద జంబూద్వీపంలో అద్వితీయమైన గుహాకారంలో శివనేరి అనే ఒక దుర్గాన్ని శాతవాహన రాజులు నిర్మాణం చేశారు. ఈ వంశీయులు పైఠన్ నగరం రాజధానిగా 2-2.5 సంవత్సరాల పూర్వం రాజ్యాన్ని పాలించారు. ఈ శివనేరి దుర్గం అంత ప్రాచీనమైంది. వీరిద్దరూ శివనేరి దుర్గం చేరడానికి 7 దర్వాజాలు దాటారు. ఇది అంత ప్రాచీనమైనదా అని ఆశ్చర్యంగా డాక్టర్ అడిగారు. అవును అన్నారు డావరే. మీదకు వెళ్ళిన తర్వాత గంగా జమున పేరుగల నీటి ట్యాంక్ మీద కూర్చుని అల్పాహారం చేశారు. తర్వాత శివాజీ జన్మస్థానం దగ్గరకు వెళ్ళారు. ప్రక్కనే ఇతర మతస్థుల చేత కట్టబడిన ఎత్తైన మీనార్లు కనపడ్డాయి. దాన్ని చూసి కేశవరావు ఖిన్నుడైనాడు. శివాజీ ప్రభు జన్మించిన గది శిథిలావస్థలో ఉంది. దానికి న్యుదురు ఆనించాడు. అక్కడి మట్టిని తీసుకుని పుట్లం కట్టుకుని జేబులో పెట్టుకున్నారు. కిల్లా చుట్టూ తిరిగి చూశారు. తిరుగు ప్రయాణంలో ఎవరైతే మహారాష్ట్ర ప్రాంతానికి ప్రాణం పోసారో, దానికి స్వతంత్రం సంపాదించారో అలాంటి వారి జన్మస్థానానికి ఇలాంటి దుర్దశ, దీనికి మహారాష్ట్ర ఎలా ఓర్చుకుంటోంది అని కేశవరావు డావరేతో అన్నారు. దీనికి స్పందిస్తూ, ఈ కిల్లా ఢిల్లీలోని పురావస్తు విభాగం ఆధీనంలో ఉంది. ఎలా ఉందో అలాగే ఉంచాలి. ఒక్క రాయి కూడా ఇక్కడి నుండి తీయరాదనే ఒక్క రాయి కూడా ఇక్కడి నుండి తీయడానికి వీలు లేదనే నియమం ఉంది. మేము నిస్సహాయులం అన్నారు. అది విని డాక్టర్జీ ఒక దీర్ఘ శ్వాస వదిలారు. నాగ్పూర్కు తిరిగి వచ్చిన తర్వాత డాక్టర్ హెడ్గేవార్ కార్యకలాపాలు మళ్ళీ ప్రారంభమైనాయి. అంతేకాదు, పూణే వెళ్ళి లోకమాన్య బాలగంగాధర్ తిలక్తో మాట్లాడి వచ్చారనేసరికి వారి పేరు ప్రతిష్టలు పెరిగాయి. యువకులు చెప్పిన పనిని ప్రశ్నించకుండా చేయగలరా లేదా అని తెలుసుకోవడానికి
డాక్టర్ గారు, కావరే గారు అనేక మార్గాలు అవలంబించారు. ఒకసారి 6 మైళ్ళ దూరంలో ఉన్న ఇండోరా అనే గ్రామానికి 3 యువకులను తీసుకొని వెళ్ళారు. అక్కడ భోంస్లే రాజులు త్రవ్వించిన 40 అడుగుల లోతుకల ఒక బావి ఉంది. ఆ బావి గట్టు మీద నిలబడి 3 యువకులను చూసి, ఇప్పుడు నేను చేయమన్నట్టు మీరు చేస్తారు కదా అన్నారు. వారు వెంటనే నిస్సందేహంగా అని సమాధానం చెప్పారు. ఆలోచించండి, మళ్ళీ వెనక్కిపోతారా అన్నారు. లేదు అని వాళ్ళు సమాధానం ఇచ్చారు. డాక్టర్జీ తన బట్టలు తీసేశారు. నాతో పాటు బావిలోకి దూకండి అన్నారు. అంటూనే ఆ బావిలోకి అమాంతం దూకేశారు. వారి బలిష్టమైన శరీరం కారణంగా లోపల నీళ్లు పైకి చిమ్మాయి. తర్వాతి కాలంలో వీర్ హర్కరే అని పేరు పొందిన ఒక యువకుడు కూడా దూకేశాడు. అతని వెనుక బావూజీ కావరే కూడా దూకాడు. వారిద్దరూ కలిసి హర్కరేను పైకి తీశారు. మిగతా 2 దూకకుండా వెనక్కి తగ్గారు. దీని తర్వాత హరికరేన్ మాత్రమే విప్లవ కార్యక్రమాల్లోకి తీసుకోవడం జరిగింది. ఇలా ఆ యువకులను అంచనా వేయడానికి అనేక మార్గాలు అవలంబించారు. ఇలాంటి పరీక్షల్లో నిలబడిన వారికి మాజినీ జీవిత చరిత్ర, బెంగాల్ విప్లవకారులకు సంబంధించిన వీరఘట్టాలు, బారిస్టర్ సావర్కర్ రచించిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం లాంటి పుస్తకాలు చదవడానికి ఇచ్చేవారు. ఇలాంటి యువకులతో సమావేశాలు ప్రారంభమైనాయి. రహస్య సమావేశాలు మొహితేవాడ, బారాదరి, కర్నల్ బాగ్ లాంటి స్థలాల్లో జరిగేవి. మొదటి నుండి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ యువకుల వెనుక సిఐడీలు తిరుగుతున్న వీళ్ళ పేర్లు బయటికి రాలేదు. భావూ సాహెబ్ టాలాటులే, నానాసాహెబ్ టాలాటులే యువకులకు పిస్తోల్ ఉపయోగించే విధానం నేర్పేవారు. ఇలాంటి శిక్షణ వల్ల తయారైన యువకులతో వీరికి జీవితాంతం వరకు స్నేహం ఏర్పడింది. హరికృష్ణ జోషి ఉరఫ్ అప్పాజీ జోషి గారితో స్నేహం దినదినాభివృద్ధి అయింది. సమఉజ్జీల సమాగమం జరిగింది. ఆ యువకులకు శివాజీ, సమర్థ రామదాస స్వామిల చిత్రపటాల ముందు మాతృభూమి దాస్య విమోచనానికి ప్రతిజ్ఞ ఇచ్చేవారు. ఆ తర్వాత ఏం జరిగింది?